షర్మిల ఇక్కడ జగన్ మీదన ద్వేషం పెంచుకుంది, తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఆస్తి ఇచ్చి వెనక్కి తీసుకున్నాడు అన్నయ్య అన్నటువంటిది. ఆస్తి ఇచ్చినా కూడా నన్ను మోసం చేసింది చెల్లెలు అన్నది జగన్ దగ్గర ఉంది. వాళ్ళదేదో నడుస్తోంది, ఇప్పటికీ చర్చ నడుస్తోంది. అది పోతే తెలంగాణలో కేటీఆర్కి కవితకి మంచి కాంటాక్టే ఉంది. కానీ ఇప్పుడు ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనుకుంటా, లేదా అక్కడ ఏమన్నా లోకల్ పేపర్ తెలియదు, ఇట్లాంటిది ఒక వార్తను ప్రొజెక్ట్ చేస్తుంటే దీన్ని కాంగ్రెస్ వాళ్ళు వైరల్ చేస్తున్నారు. మా అన్నే నా పాలిట విలన్ అంటూ కావాలనే పార్టీ కార్యక్రమాలను నన్ను దూరంగా ఉంచుతున్నాడు, నాతో సన్నిహితంగా ఉన్న నాయకులందరినీ బెదిరిస్తున్నాడు, పార్టీని నడిపించడం వర్కింగ్ ప్రెసిడెంట్గా తాను పూర్తిగా విఫలమయ్యాడు, మా నాన్న మౌనం వల్ల లక్షలాది మంది కార్యకర్తల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది, సోషల్ మీడియాలో జిందాబాదులు కొట్టించుకుంటే ముఖ్యమంత్రులు అవ్వరు, బీఆర్ఎస్ పార్టీలో అడ్డుకుంటే జాగృతి సంస్థ నుంచే నా పోరాటం కొనసాగిస్తా అంటూ మీడియా చిట్ చాట్లో అన్న కేటీఆర్ మీద ఎమ్మెల్సీ కవిత విమర్శించింది అంటూ ఏదో తెలంగాణ స్క్రైబ్ అనేటటువంటి దాని నుంచి ఇదంతా ప్రొజెక్ట్ అయింది. ఎంతవరకు వాస్తవమో తెలియదు.